నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో మరో సంచలనం చోటు చేసుకుంది. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాత్రపై రిటైర్డ్ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటూ కమిషన్ తేల్చింది. నిబంధనల సడలింపు నుంచి బోర్డు నిర్ణయాలను ప్రశ్నించకుండా మౌనం వహించడం వరకు సింఘాల్ తీరును కమిషన్ తప్పుపట్టింది. కేవలం అధికారం కోసమే పాలకుడిగా పాకులాడి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను గాలికి వదిలేశారని పేర్కొంది. రెండు 2020లో టీటీడీ నెయ్యి టెండర్ నిబంధనలను సడలించినట్లుగా కమిషన్ నిర్ధారించింది. అప్పటి వరకు ఉన్న కఠిన నిబంధనలను సులభతరం చేయడం వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు మార్గం సుగమమైందని దినేష్ కుమార్ నివేదిక స్పష్టం చేసింది. నాణ్యత కంటే తక్కువ ధరకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శ్రీవారి ప్రసాద పవిత్రత దెబ్బతిందని కమిషన్ తెలిపింది. ఈవోగా ఉన్న సింఘాల్ అక్రమాలను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని కమిషన్ తేల్చింది. బోర్డు తీసుకునే వివాదాస్పద నిర్ణయాలను ప్రశ్నించకుండా మౌనం వహించడమే కాకుండా టీటీడీలో గ్రూపు తగాదాలను ప్రోత్సహించినట్లుగా ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలతో మంతనాలు జరపడం, వివాదాస్పద బదిలీలు చేయడం వంటి అంశాలు సింఘాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. బ్రహ్మోత్సవాల వంటి అత్యంత కీలకమైన సమయంలో కూడా భక్తుల సౌకర్యాలను, క్షేత్రస్థాయి మానిటరింగ్ ను గాలికి వదిలేసి కేవలం ప్రోటోకాల్ హడావిడిలోనే సింఘాల్ మునిగిపోయారని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సింఘాల్ కు ప్రభుత్వం ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలకు సైతం సిద్ధమవుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, సింఘాల్ పై ఇటు కమిషన్ ఇచ్చిన ఈ రిపోర్ట్ ను ఎలా చూడాలంటారు? ద సేమ్ టైమ్ ఈ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి చర్యలు ఉంటాయి? అప్డేట్స్ ఏంటి దామోదర్? సర్తాజ్ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏదైతే సిట్ తన 2 ఛార్జ్షీట్లో దాఖలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిషన్ నియమించింది. రిటైర్డ్ IAS అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోనే కమిషన్ నిన్న తన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా కొంత బయటకు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే అప్పట్లో ఈవోగా పనిచేసిన 2020 కాలంలో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ యొక్క నిర్లక్ష్య వైఖరి వలనే ఈ నెయ్యి కల్తీ కావడానికి కారణమని నివేదిక స్పష్టంగా తెలియజెప్పింది. ముఖ్యంగా ఏదైతే పాలక మండలి అప్పట్లో ఉన్న పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అండ్ టీంతో పాటు ఏదైతే ప్రొక్యూర్మెంట్ GM FNCO బాలాజీల యొక్క వ్యవహార శైలి ఫలితంగానే నెయ్యి కల్తీ జరిగిందని కూడా తేల్చి చెప్పింది. ముఖ్యంగా నిబంధనలు మార్పు చేసినప్పుడు ఒక అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థకు బాధ్యత వహిస్తున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏమాత్రము పట్టించుకోకుండా పాలక మండలి ఏ విధంగా చెప్తే దానికి తల ఊపినట్లు స్పష్టమవుతుందని, ముఖ్యంగా నిబంధనల మార్పు ఫలితంగా నాసిరకం సరఫరా జరిగిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో 2019కు ముందు ఏదైతే స్పష్టంగా కఠినమైన నిబంధనలను అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఏదైతే నెయ్యి సరఫరాకు సంబంధించి 4 లక్షల లీటర్లు పైగా పాల సేకరణ ఉండాలి. అదేవిధంగా నెయ్యికి ఏదైతే వెన్న కూడా నిల్వ 10 టన్నుల వెన్న నిల్వ ఉండేటట్లు కూడా ఉండే కెపాసిటీ ఉన్న ఏదైతే డైరీలకు మాత్రమే టెండర్ల అవకాశం ఇవ్వాలి. కేవలం 1500 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండాలని తేల్చెప్పింది. దీంతో పాటు సహకార రంగ వ్యవస్థకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా అందులో స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే ఏదైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు సంబంధించిన నందిని పెద్ద ఎత్తున తిరుమలకు ఏదైతే నెయ్యిని సరఫరా చేసింది. తర్వాత అది విజయ డైరీ, ఏదైతే తెలంగాణకు సంబంధించిన విజయ డైరీతో పాటు ఏపీకి సంబంధించిన విజయ డైరీ, ఇతర సహకార సంస్థలు కూడా నెయ్యిని సరఫరా చేసిన పరిస్థితి. అయితే సహకార వ్యవస్థను సహకార రంగాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా
ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన పాలక మండలి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఏదైతే బోలోబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ లాంటి కంపెనీలు రంగంలోకి ప్రవేశించాయి. నెయ్యిని కనీసం నెయ్యి పాల సేకరణకు ఏమాత్రం లేని బోలోబాబా డైరీ పూర్తి స్థాయిలో నెయ్యిని వివిధ రూపాల్లో సరఫరా చేసింది. రసాయనాలు కలిపిన నెయ్యి పెద్ద ఎత్తున వచ్చింది. దీంతోపాటు జంతు కొవ్వులు కూడా కొద్ది స్థాయిలో కలిసాయంటూ కూడా అప్పట్లో ఏదైతే గుజరాత్లోని ఆనంద్ డైరీకి సంబంధించిన ల్యాబ్ కూడా నివేదిక ఇచ్చింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయడం, సిట్ ఇందులో 36 మంది దోషులను నిర్ధారించింది, నిందితులుగా తేల్చింది. వారిలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అప్పన్నను కూడా చేర్చారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం 2 ఛార్జ్ షీట్లను నెల్లూరులోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతుండగా మరోవైపు దినేష్ కుమార్ ఇచ్చిన ఏకసభ్య కమిషన్ నివేదిక నిన్న సీఎంతో పాటు ప్రభుత్వానికి చేరింది. ఇందులో కొంత భాగంలో ఏదైతే అనిల్ కుమార్ వ్యవహార శైలితో పాటు ప్రొక్యూర్మెంట్ జీఎం, అదేవిధంగా ఎఫ్ఎండ్సీఓ బాలాజీ వ్యవహార శైలిని తప్పిపట్టింది. ఎఫ్ఎండ్సీఓ బాలాజీని ఇప్పటికే విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన సెలవుల్లో కొనసాగుతున్నారు. మరోవైపు ప్రొక్యూర్మెంట్ జీఎంలుగా చాలామంది పనిచేశారు. వీరందరినీ కూడా కేసులో నిందితులుగా చేర్చిన నేపథ్యం. మరోవైపు ఏదైతే అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామలరావు బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత పై స్థాయిలో అంటే కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని మరోసారి టీటీడీ ఈవోగా వచ్చాడు. 6 నెలల కాలం పాటు పనిచేశాడు. ఈ 6 నెలల కాలంలో పాటు కూడా అతను ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు, ఊరికనే ఉత్సవ విగ్రహంలా మిగిలాడంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం వాహన సేవల ముందర కనపడడం తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి పనితీరు ఉంది, ఏం జరుగుతుందన్న విషయాలను కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా కొంతమంది బదిలీల వ్యవహారంలో కూడా వివాదాస్పదంగా వ్యవహరించడం, కొన్ని గ్రూపులను ప్రోత్సహించడం, ప్రభుత్వానికి ఏదైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ దగ్గరికి చేర్చి వారితో మంతనాలు కొనసాగించాడంటూ కూడా అతనిపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే సిట్టు అనిల్ కుమార్ సింఘాల్ పైన చర్యలు తీసుకోవాలంటూ ఒక లేఖ రాసిన వెంటనే ఇక్కడ నుంచి బదిలీలు చేసింది. దీంతో పాటు అతనికి ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వని పరిస్థితి. మొత్తం మీద అనిల్ కుమార్ సింఘాల్ నిర్లక్ష్య వైఖరి ఫలితంగానే నెయ్యి కల్తీ కావడానికి ఒక కారణం అంటూ కూడా నివేదిక తేల్చెప్పింది. అయితే పాలక మండలి యొక్క పాత్ర ఏమిటి, పాలక మండలి సభ్యులు ప్రొక్యూర్మెంట్ సభ్యులుగా ఉన్న వ్యవహారం వారి పాత్ర ఏమిటి, ముఖ్యంగా ఏదైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైతే పాలక మండలి సభ్యులు కానీ పాలక మండలి కమిటీ కానీ నిర్ణయం తీసుకుంటుంది, వాటిని ఆచరణలో పెట్టేది మాత్రం ఇటు ఏదైతే అధికారులు. అలాంటప్పుడు పాలక మండలి సభ్యులు కానీ పాలక మండలి పైన కానీ ఎందుకు నివేదికలో స్పష్టంగా తెలియజేయలేదు అన్న విషయం ఇంకా బయటికి రాలేదు. పూర్తి స్థాయిలో నివేదిక బయటకు వస్తే అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. సర్తాజ్. Yes, thank you, Damodar.